ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం ఏన కేన ప్రకారేణ విష్ణోరర్చనముత్తమం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్యరూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా మించినటువంటి కార్యము ఈ లోకంలో వేరొకటి ఏది కూడా లేదు. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఎంత గొప్పది అనంటే, సర్వకాల సర్వావస్థల యందు కూడా నిన్ను చాలా చక్కగా కాపాడి సన్మార్గంలో పెట్టగలిగినటువంటి ఏకైక గొప్ప కార్యం భగవత్ కైంకర్యం. అందుకే పెద్దలందరూ కూడా ఎంతగానో కోరుకుంటారు, భగవంతుడికి దాసుడుగా ఉంటే చాలంటారు. వారి యొక్క నామధేయములు కూడా భగవద్దాసుడన్నట్లుగా చక్కనైనటువంటి నామములను ధరించేటువంటి వారు. మరి అటువంటిది భగవంతుడి యొక్క కైంకర్యం. భగవత్ కైంకర్యం కన్నా భోగము భాగ్యము ఈ లోకంలో ఏది కూడా లేదు. నీ పాదార్చకులతోటి నెయ్యమును అంటారు. నిపాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయచేయగదే అంటారు. నువ్వు నాకేదైనా అనుగ్రహించాలి అంటే నీ పాద పద్మముల చెంత అర్చనం చేసేటువంటి వారితో కాస్త పరిచయాన్ని నువ్వు, నాకు కూడా నీ పాద పద్మముల చెంత అర్చన చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని నువ్వు, చాలు ఇంకేదొద్దు అని ఉత్తమ భక్తుల భాగవతుల యొక్క మనోగతమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి కోరిక. మరి మనం కూడా ఆ భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించగలిగే ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నాం, ఆరాధనానాం సర్వేషాం విష్ణో ఆరాధనం పరం. సకల ఆరాధనలలోకి గొప్పది ఏది అంటే మహావిష్ణువు యొక్క ఆరాధన. ఎందుకంటే స్వామి తానే స్వయంగా మన కోసము దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ధరించి అర్చావతార రూపేణ ఆవిర్భూయ భాతి అన్నట్లుగా అనేకానేక క్షేత్రాలలో స్వామి అర్చావతారంలో వేంచేసి ఉన్నారు. మరి అలా అర్చావతారంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క ఆరాధన, ఎందుకంటే స్వామి ఆ రూపంలో మన కోసమే విచ్చేశారు. ఆయనకు 5 విధ రూపాలు ఉంటాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని. పరరూపము కష్టమే, వ్యూహ రూపము కష్టమే, విభవ రూపమా ఇప్పుడు మనం చూడలేము, అప్పుడు మనం లేము, అంతర్యామి రూపమా అది మనలోనే మనతోనే ఉన్నా పట్టుకోవడం కష్టం. ఒక్క అర్చావతారమే సర్వసులభమైనటువంటిది. అటువంటి అర్చావతారాన్ని ఎవరైతే పట్టుకొని ఆరాధిస్తున్నారో ఈ లోకంలో వారి కన్నా అదృష్టవంతులు లేరు. అందుకే ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం ఏన కేన ప్రకారేణ విష్ణో అర్చనముత్తమం. విష్ణువు యొక్క అర్చనము ఏ ప్రకారంగా నీవు చూసినా,
సర్వకాల సర్వావస్థల యందు నీకు శిరోధార్యమైనటువంటి కార్యం ఏదన్నా ఉన్నది అంటే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన. అందుకే విఖనోమునీంద్రుల వారు కూడా అంటారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్ విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. విష్ణువు యొక్క పరమ పథాన్ని చేర్చేటువంటి ఎంతో గొప్పదైనటువంటి ఆరాధనమయ్యా ఇది, సామాన్యము కాదు అని సాక్షాత్తు ఆ మహావిష్ణువు యొక్క హృదయము నుండి ఉద్భవించినటువంటి విఖనోమునీంద్రుల వారు కూడా చెప్తున్నారు. మరి మనం కూడా అంత గొప్పదైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క ఆరాధనలో కైంకర్యంలో పాల్గొనే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 28వ తేదీ వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి. ఈ ద్వాదశి తిథి రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన కనీసము సాక్షాత్తు హరిగా భావించి ఒక అతిథిని పిలిచి కాళ్ళు కడిగి నిన్నటి రోజున ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వారు కాస్త అతిథి యజ్ఞాన్ని చేసి పారణం చేస్తే అంతకన్నా ముక్తి ఏమీ లేదు. ద్వాదశి చాలా గొప్పదైనటువంటి విష్ణువారాధనకు యోగ్యమైనటువంటి రోజు. ఇంకా ఈ రోజున ఉత్తర నక్షత్రము అర్యమ అను నామధేయము కలిగినటువంటి సూర్య భగవానుడు ఈ నక్షత్రానికి అధిదేవత. ఈరోజు సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనకు ఆయురారోగ్యాలను కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధన మనకు భక్తి ప్రపత్తులను కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. ప్రపద్యేదంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, ముకుందమాల అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం కులశేఖరాళ్వార్ల చేత రచించబడినది. ఆ శ్లోకాలలో ఆ స్తోత్రంలో ఉన్నటువంటి ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క భక్తుడు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రకారంగా ప్రార్థించాలి. అది మాత్రం కాదు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే ప్రతి ఒక్క దానికి, ఆ బంధానికి మోక్షానికి కారణం మనస్సు. ఆ మనస్సుని మన యొక్క అధీనంలో పెట్టుకుంటే మనం మోక్షానికి వెళ్ళవచ్చు. ఆ మనస్సు యొక్క అధీనంలో మనం ఉంటే మళ్ళీ బంధం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం అని చెప్పారు కదండి శంకర భగవత్పాదుల వారు. అంచేత ఇచ్చట విశేషంగా ఆ మనస్సును గురించి ఈ ప్రకారంగా తెలియజేస్తున్న కులశేఖరాళ్వార్లు సరసి జనగనే సశంఖచక్రే మురభిది మా విరమస్వ చిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. సరసి జనగనే
సశంఖచక్రే మురభిది మా విరమస్వ చిత్తరంతు. చిత్తం అంటే మనస్సు, హృదయం. హే చిత్త, ఓ మనసా, నీవేం చెయ్యాలంటే సరసిజనయనే సశంఖచక్రే. సరసిజం అంటే పద్మం, సరసిజాయత ఇది సరసిజం అంటే సరస్సులో ఉద్భవించేది, పుట్టేది. ఏమిటి అంటే తామర పుష్పం. తామర పుష్పాల వలె నేత్రములను కలిగిన వాడు పుండరీకాక్షుడు కదా ఆయన. సరసిజ నయనే, నయనం అంటే నేత్రములు. అటువంటి తామర పుష్పముల వంటి ఆ నేత్రాల్ని కలవాడు. అది మాత్రం కాదు, సశంఖచక్రే, శంఖచక్రాల్ని ధరించిన. శంఖ అంటే సహ శంఖచక్ర, శంఖచక్రాల్ని ధరించినవాడు. మురభిది, మురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినవాడు. అటువంటి ఆ స్వామిని మా విరమస్వ చిత్తరంతు, హే హృదయమా, హే మనసా, అతని యందు ఎల్లప్పుడూ రమిస్తూ ఉండు, అతన్ని విడిచిపెట్టకు అన్నారు. అంటే ఆ భక్తిని ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఒక్క క్షణం కూడా అతనిని స్మరించకుండా ఉండకు. ఎందుకంటే ఆ మనస్సు పక్కదారిని పట్టిస్తుంది. ఆ మనస్సు మంచి దారిని కూడా చూపిస్తుంది. భగవంతుని యందు మన యొక్క మనస్సును ఉంచితే ఎల్లప్పుడూ కూడా మనం సౌఖ్యంగా ఉండగలం. అంచేత సరసిజనయనే సశంఖచక్రే మురభిది మా విరమస్వ చిత్తరంతుమున. మా విరమస్వ అంటే అక్కడి నుంచి నీవు మరల్చకు, విరామాన్ని పొందకు అని అర్థం. విరామాన్ని పొందకుంటే ఒక్క క్షణం స్మరించి 10 క్షణాలు స్మరించకుండా ఉండడం ఉంది చూడండి, అది కాదు. ఎల్లప్పుడూ సర్వే సర్వకాల సర్వావస్థల యందు కూడా అతని యందే నీ యొక్క ఆ చిత్తం ఏదైతే ఉందో అక్కడే ఉండేట్టు చేసుకున్నారు. అది మాత్రం కాదు, సుఖతరమపరం న జాతు జానే. ఇంతకన్నా కూడా సుఖతరం అనేది లోకంలో ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, నేను ప్రతిరోజు 1 గంట సేపు పూజ చేస్తాను, తర్వాత మరుసటి రోజే చేస్తాను. ఇదేం పెద్ద గొప్ప విషయమా ఇది? అంతవరకే స్వామి అని చెప్తూ ఉంటారు. ఎల్లప్పుడూ భగవత్ స్మరణలో ఉండాలి కదండి. ఆ నారాయణ నామస్మరణాన్ని చేస్తూ ఉండాలి. అది కూడా కలియుగంలో విశేషంగా మనం ఏం చేయాలి? హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అని కూడా చెప్తున్నారు. ఈ కలియుగంలో నామస్మరణాది అన్యోపాయం అన్న రీతిగా ఆ నామస్మరణ చేస్తూ ఉండాలి. తిరుమల క్షేత్రానికి వెళుతూ ఉంటే ఎన్ని గోవిందనామాలు మనం చెప్తూ ఉంటాం. గోవింద 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 అని చెప్తూ ఉంటే ఆ మనస్సు తనువు అన్నీ కూడా పులకితమవుతుంది. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నామస్మరణం అనేది, నామ సంకీర్తనం అనేది భగవంతునికి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహకారకం. ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించాలంటే ఈ కలియుగంలో ఆ భగవన్ నామస్మరణ చేయాలి, భగవన్ నామ సంకీర్తనం చేయాలి. అంచేత సుఖతరమపరన్న జాతు జానే, నాకేమీ తెలియదు స్వామి. హరిచరణ స్మరణామృతేన తుల్యం. హరిచరణం, హరేహే చరణం, హరిచరణం. హరి అంటే హరతి పాపాన్ని దుష్టచిత్తైరపి స్మృత అన్న రీతిగా మన యొక్క పాపాలంతా కూడా హరించువాడు కనుక అతడు హరి అయ్యాడు. అటువంటి హరి చరణం అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాదారవిందముల యొక్క స్మరణం అమృతతుల్యం, అమృతేన తుల్యం. వాస్తవంగా అందరూ కూడా అమృతాన్ని తాగాలనుకుంటారు. ఏదండి అమృతం అంటే? భగవన్నామ సంకీర్తనమే అమృతం. ఆ నామ సంకీర్తనామృత తుల్యమైనటువంటి ఆ సుఖాన్ని నేను పొందాలి అంటే ఎల్లప్పుడూ కూడా నామ సంకీర్తనం చేస్తూ ఉండాలి. ఇదే అమృతం అన్నారు పెద్దవాళ్ళు. ధనం మదీయం తవ పాద పంకజమన్న రీతిగా భగవంతుని యొక్క పాదపద్మాలనే ధనంగా భావించినటువంటి వారు. మనకు ఈ కాలంలో విశేషంగా కలియుగంలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కావాలంటే సాక్షాత్తు తిరుమలకు వెళ్ళాలి. ఆదివరాహ క్షేత్రంలో
వేంచేసి ఉండి భక్తులకు కొంగు బంగారంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని నోరారా కీర్తించాలి. ఇదే మనకు అమృతం. అమృత తుల్యమంటే నామ సంకీర్తనం. ఇంతకన్నా నాకేం వద్దు అని చెప్పి కులశేఖర ఆళ్వార్లు కోరుకుంటున్నారు. ఓ మనసా, ఎల్లప్పుడూ కూడా నామ సంకీర్తనం చేసేటట్టు, ఆ భగవంతుణ్ణి స్మరించేటట్టు, అక్కడి నుండి నువ్వు విరమించకుండా ఉండేట్టు చూసుకో అని కోరిన రీతిగా మనం కూడా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ప్రార్థించి, స్వామి ఎల్లప్పుడూ నిన్ను స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి, నామ సంకీర్తనం చేస్తూ ఉండాలి అని మనం ప్రార్థించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. భారతీయ సంస్కృతిలో మనము దేవదేవుడైనటువంటి పరమాత్మను అనేక సంప్రదాయ దృక్పథాలతో ఆరాధిస్తూ ఉంటాం. చాలామంది పెద్దలు చెప్పారు, సంప్రదాయజ్ఞులు చెప్పారు, మిత్రులు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, ఆత్మలింగాన్ని సాధించాడు రావణ బ్రహ్మ అంటారు కదా, అసలు ఆత్మలింగం అనే సంప్రదాయం ఏమిటి అంటే, పరమాత్మ సగుణము నిర్గుణము రెండు మార్గాలలోనూ మనం ఉపాసిస్తూ ఉన్నాం. పరమశివుని ఉపాసనా సంప్రదాయంలో ధ్యానయోగంలో మహర్షులు సందర్శించినటువంటి ఒక అనుభూతి బంధురమైనటువంటి ఆకారమే లింగస్వరూపము. పరమశివునికి గంగా తరంగాలతో ప్రకాశించే శీర్షభాగము, చంద్రాలంకృతమైనటువంటి అలంకారాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ రూపాన్ని కూడా ధ్యానిస్తారు. కానీ లింగస్వరూపాన్ని ధ్యానించడంలో అదే ఆత్మలింగం కూడా. ఆ లింగమే ఆత్మలింగము. ఈ లింగాన్ని భావించడం అన్నది ఏమిటంటే, దేవదేవుడైనటువంటి పరమాత్మ జీవులందరికీ కూడా ప్రాణశక్తిని చైతన్య శక్తిగా ఇచ్చి ఉన్నాడు. ప్రాణము చైతన్యము. మనకు ప్రాణం ఉంది అంటే చైతన్యం ఉంది. చైతన్యం ఉన్నది అంటే ఆ చైతన్యమే పరమాత్మ మనకి ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం. చైతన్యం పరిపూర్ణం ఏకం అమలం జ్యోతిర్మయం వ్యాపకం సత్పంచాక్షర మంత్రయంత్ర సహితం సూక్ష్మాతి రూక్ష్మం పరం లింగబ్రహ్మ సనాతనం సుమనసా ధ్యాతస్య రూపం సదా బాహ్యాభ్యంతర సంస్థితం పరశివం ప్రాణేశ్వరం భావయే అని ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ అని ఇత్యాది శ్లోకాలలో ఉన్నటువంటి తాత్పర్యము సారాంశం అంతా కూడా ఏమిటంటే, మనం దేవాలయానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆ పరమశివుని యొక్క లింగాకారాన్ని ఏదో శ్రీశైల క్షేత్రం కానీ శ్రీకాళహస్తి క్షేత్రం కానీ మరొక శైవక్షేత్రంలో ఉండే లింగస్వరూపాన్ని మనం మనసులో భావిస్తున్నాం. కానీ అది మంచి సంప్రదాయమే. కానీ ఆత్మలింగము అంటే ఆయా జీవుల యొక్క ప్రాణ చైతన్య శక్తి బంధురమైనటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశాన్నే ఒక అంతర్ముఖీన సంస్కారంతో క్రాంత దర్శనంతో లింగస్వరూపంగా సాక్షాత్కరింపజేసుకోవడము. ఆరాధయామి
మణిసన్నిభమాత్మలింగం మాయాపురి హృదయ పంకజ సన్నివిష్టం శ్రద్ధానది విమలచిత్త జలాభిషేకం నిత్యం సమాధి కుసుమైర్ అపురర్భవాయ అని కూడా సంప్రదాయజ్ఞం చెప్పారు. ఆరాధయామి, మనం ఆరాధించవలసినటువంటి లింగస్వరూపం ఏమిటంటే ఆత్మలింగం. ఎక్కడుంది? మాయాపురి హృదయ పంకజ సన్నివిష్టం. అంగుష్ట పురుష అంతరాత్మ అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి కదా. ఆ అంగుష్ఠమాత్ర దేహుడు అని ఏ పరమాత్మ తత్వాన్ని చెప్తూ ఉన్నారే అదే లింగస్వరూపంగా ఆ సంప్రదాయంలో భావిస్తారు. అలా భావించి లింగస్వరూపము అన్నది మనం ఎంతగా చిన్న స్వరూపంగా భావించినా, బృహత్ స్వరూపంగా భావించినా, బృహదీశ్వరాలయం అంటే ఇంకా పెద్ద శివలింగం ఉంటుంది అక్కడ. ఇంకా ఎంత మీరు మీ మనస్సుకు ఎంత భావుకతా శక్తి ఉన్నదో అంత మీరు భావింపదగినటువంటి రూపంగా మీరు భావించుకునే అవకాశం ఉంటుంది. శ్రద్ధానది విమలచిత్త జలాభిషేకం, అభిషేక ప్రియ శివ అన్నారు. అంటే ఏమిటి? నిరంతరము స్వామి తడిసి ముద్దైపోతూ ఉంటాడు ఆ పరమాత్మ. అంటే అంత ఆర్ద్రస్వరూపుడు. ఆర్ద్రత అంటే కరుణ, దాక్షిణ్యము, అదే దక్షిణామూర్తత్వం కూడా. కాబట్టి ఆర్ద్రాంతరంగ బంధురమైనటువంటి కరుణాకటాక్షి వీక్షణాలతో నిత్యము ఆర్ద్రమూర్తిగా మనల్ని స్వామి కరుణిస్తూ ఉన్నాడు. శ్రద్ధానది, ఆయా సాధకులు జీవులు ఎంత శ్రద్ధను పరమాత్మపై ప్రసరింపజేస్తున్నారో ఆ శ్రద్ధ ఒక నదీతో ఏమవుతుంది? ఒక అభంగ గంగా ప్రవాహమై ఆ శ్రద్ధతో మనం అంతరంగంలో నిర్వహించే లింగాభిషేకమే గొప్పది అంటారు సంప్రదాయజ్ఞులు. అదే శంకర భగవత్పాదుల వారు కూడా ఆ శివమానస పూజా తత్వంలో అదే చెప్పారు. కాబట్టి మానసికంగా మనం నిర్వహిస్తున్నటువంటి ఆ అభిషేక సేవ శ్రద్ధానది విమలచిత్త జలాభిషేకం నిత్యం సమాధి కుసుమైర్ అపునర్భవాయ. పరమాత్మ లోకంలో ఉద్యానవనాల్లో పుష్పించే ఏదో పుష్పాలు తెచ్చి అలంకారం చేసినంత మాత్రాన ఆయన సంప్రీతుడైపోడు. నీ యొక్క సమాధి కుసుమైర్ అపునర్భవాయ. సమాధి అంటే ఏమిటి? త్రయం ఏకత్రం సంయమనం. ధ్యాన ధారణ సమాధి యోగాలు ఉన్నాయి. యోగబంధురమైనటువంటి చిత్తవృత్తితో, ధ్యానయోగంతో, ధారణా ప్రస్థితమైనటువంటి దీక్ష దక్షతతో, ప్రశాంతము మూర్తిభవించినటువంటి సమాధి యోగం, ఇటువంటి యోగంతో అభ్యసించినప్పుడు అవే కుసుమాలు ఆ పరమాత్మకి. ఆ పరమాత్మకు అర్పించే కుసుమాలు అవే, బాహ్యంగా ఉండే కుసుమాలు అర్పించవలసిన అవసరం లేదు. సమర్ప్యైక్యం చిత్త సరసిదం ఉమానాద భవతే అని శివానందలహరిలో కూడా శంకర భగవత్పాదుల వారు ఇదే చెప్పారు. కాబట్టి పరమాత్మను ఉపాసించే సంప్రదాయంలో, అందులో ఆత్మలింగ సంప్రదాయంలో మాయాపురి హృదయ పంకజ సన్నివిష్టం, మన హృదయ పంకజ సన్నివిష్టుడై హృదయ పద్మస్థితుడై ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను లింగస్వరూపంగా భావించి ఆరాధించడం. వాంతామృతం అంటే మనం ఆ పరమాత్మపై ఎప్పుడూ ఎన్ని అభిషేకాలు, ఎన్ని జలాలు ఏవి చేసినా కానీ ఆ లింగస్వరూపం పడిన వెంటనే అమృతమైపోతూ ఉన్నాయి అవి. ఆ అమృతమే మనకు రక్ష. కాబట్టి అమృతమయ స్వరూపుడు, అమృత లింగాకారుడు పరమాత్మ అని చెప్పడానికే, అంటే మనం ఉపాసనా సంప్రదాయాలలో ధ్యానయోగంలో పరమాత్మను భజించి పరవశించి ఆ విధంగా ఆరాధించడంలో అక్కడే ఆనందం ఉన్నది. అర్జునుడు రోజుకు 6 వేళల్లో ఉపాసించి ఆయన పాశుపతాస్త్రం సంపాదించాడు పరమశివుని దగ్గరని మనకు మహాభారతం చెప్తూ ఉంది. అనేక సంప్రదాయాలతో ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకొని ఈ విధంగా అభిషేకాదులతో, అలంకారాదులతో, ఆత్మలింగోపాసనా సంప్రదాయంతో తపస్సు సాగించాడు ఆయన. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చంచన్మంత్ర పరంపర పరమ నిష్ఠా తత్పరత్వంబునన్ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకున్ మధ్యాహ్న కాలంబు సేవించున్ నిర్జల రాజసూనుడు మనోవీధి సదాధ్యాసి అని శ్రీనాథ మహాకవి అద్భుతంగా వర్ణించాడు ఆ తపస్సుని. కాబట్టి ఉపాసించడంలో చిత్తం యొక్క ఏకాగ్రత చాలా అవసరము. ఆ ఏకాగ్రతాబంధుల చిత్తవృత్తితోనే శ్రద్ధ కలిగి ఆ శ్రద్ధ ఒక మహాప్రవాహ సదృశమై పరమాత్మ యొక్క ప్రసన్నతకు కారణమవుతూ ఉన్నది. ఆత్మలింగ ఉపాసనా సంప్రదాయంలో కూడా మనకు ఒక అంతర్ముఖీన సంస్కారం పెంచుకోవడానికి ఇదే మార్గదర్శకమవుతూ ఉన్నది.
ఈ ఆత్మలింగ ఉపాసన అన్నది ఒక స్థూలంగా మనం పరిశీలిస్తే అందులో ఉన్న సారాంశం ఇది అన్నమాట. చైతన్యం పరిపూర్ణం ఏకం అమలం అటువంటిది. కాబట్టి ఒక మంత్ర సాధనతో ఒక దీక్షతో ఒక గురువు గారి దగ్గర ఆ సంప్రదాయాన్ని అభ్యసించి మనం క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఉంటే తప్పకుండా ఆ ఉపాసనలో మన భక్తి అంతా మన యొక్క దీక్ష అంతా పరమాత్మ కటాక్షించాలి. అయితే మనం త్రికరణ శుద్ధిగా ఎంత అవకాశం ఉంటే అంత అవకాశాన్ని మనం ఆ పరమాత్మ కోసం వినియోగించామంటే పరమాత్మ కూడా తప్పకుండా ప్రసన్నుడవుతాడు. తిక్కన గారు చెప్పారు, అప్రమేయ ప్రభావ భావనాతీతుండయ్యును ఆ పరమేశ్వరుండు ఆశ్రితులకు అత్యంత సులభుండు అని చెప్పేశాడు. కాబట్టి ఇంతగా సులభంగా ప్రసన్నమైపోతాడా పరమాత్మ అని మీరు ఏ సంప్రదాయంలో ఉపాసించినా, శైవమైనా వైష్ణవమైనా శాక్తేయమైనా ఎక్కడైనా కానీ ఏకాగ్రత బంధుర చిత్తవృత్తితో కూడినటువంటి ఒక అంతర్ముఖీనమైనటువంటి ఆలోచన శక్తి చైతన్యమే కారణము అని అందరూ కూడా గ్రహించవలసిన అవసరం ఉంది.